ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న నిర్ణయాన్ని అమలు చేసింది. గ్రామానికి కోడలిగా వచ్చిన మహిళకు ఆడబిడ్డ జన్మనిస్తే 5,016 ప్రోత్సాహకంగా అందజేస్తామని ప్రకటించిన హామీని తాజాగా అమలు చేశారు. చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి కోడలిగా వచ్చిన నానివేణి అనుష రాజు దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో వారి కుటుంబానికి 5,016 రూపాయల విలువైన చెక్కును సర్పంచ్ సుజాత, రవీందర్, పాలకవర్గ సభ్యులు కలిసి అందజేశారు. ఎన్నికల సమయంలో గ్రామానికి కోడలిగా వచ్చిన మహిళకు ఆడబిడ్డ పుడితే ప్రోత్సాహకంగా నగదు అందజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సర్పంచ్ సుజాత, రవీందర్ తెలిపారు. ఆడబిడ్డ పుట్టడాన్ని గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ రాయకొంగ్రు, వార్డు సభ్యులు రాజు, వేణు, సాంబయ్య, ప్రమిళ, స్వరూప, సహోదర్, గ్రామ కార్యదర్శి మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ని మటిక సుజాత. ఈ ఊళ్ళే కోడన్లైన జన్మనిచ్చిన ఆడపిల్లలకు నేను 5,016 ఇస్తానని హామీ ఇచ్చినాను. నేను అన్న మాట ప్రకారంగా గ్రామ పంచాయతీ తరపున, పాలకవర్గం తరపున 5,016 నానవేణి దేవన్న వాళ్ళ కోడలికి ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో ఆడపిల్ల ఎవరు పుట్టినా వాళ్ళందరికీ 5,016 ఇస్తానని హామీ ఇస్తున్నాను. భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామపల్లె సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల తీర్మానం వలన ఈ విలేజ్లో ఏ ఆడపిల్ల పుడితే 5,000 ఇస్తామని మేము ఏకీకరించి తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ నానవేణి అనుష రాజు వాళ్ళ కూతురుకు ఆడపిల్ల జన్మనించిన వలన ఇవాళ 5,000 రూపాయలు వాళ్ళకు ఇచ్చినాం. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఇచ్చడానికి మేము గ్రామ పంచాయతీ తరఫున మేము ఎంతమంది ఆడపిల్లలకైనా మేము ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నాం. మా సర్పంచ్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం, గ్రామంలో ఎవరైతే కోడళ్ళై ఉండి ఈ గ్రామంలో ఆడపిల్లకు జన్మనిస్తే 5,016 ఇస్తామని చెప్పేసి మేమందరం మా వార్డు నెంబర్లం సర్పంచ్ ప్రమాణ స్వీకారం రోజు తీర్మానం చేయడం జరిగింది. ఆ యొక్క హామీ ఈరోజు మేము నెరవేర్చడం జరిగింది. చింతకుంట రామయ్యపల్లె గ్రామంలో నానవేణి రాజు, అనుష దంపతులకి పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చారు. వాళ్ళకి ఈరోజు 5,016 అందించడం జరిగింది. అలాగే గ్రామాన్ని కూడా ఇంకా ఎన్నో హామీలు ఉన్నాయి గ్రామంలో. అవి మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లం అందరం కలిసి ఈ గ్రామాన్ని ఇంకెంతో అభివృద్ధి దిశగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యంగా మేము తెలియజేస్తాము.